హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైషు క్రియేటివిటీ. ఈరోజు వీడియోలో వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఆ కుడుములు ఒకే రకమైన పిండితో 4-5 రకాల కుడుముల్ని మనం చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఈజీగా మనము ఒక 4-5 రకాలు పెట్టినట్టు ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందు ఒక మందపాటి పాత్ర తీసుకుని 1 కప్పు వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో కొద్దిగా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వెన్నపూస యాడ్ చేయండి. ఒకవేళ మీకు వెన్నపూస లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి కానీ వెన్నపూస యాడ్ చేయడం వల్ల మనకి కుడుములు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో అంతే బియ్యం పిండిని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుకోవాలి. అది ఉండలు కట్టకుండా ఆ పిండి అంతా పడుతుంది. ఎన్ని వాటర్కి అంతే బియ్యం పిండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పిండి మొత్తం వేసి బాగా తిప్పాలి. ఎంత తిప్పితే పిండి అంత మెత్తగా ఉంటుంది, లోపల ఉండలు కట్టకుండా లోపల నుంచి ఉడుకుతుందన్నమాట పిండి. ఆ వేడి నీళ్ళకి అది బాయిల్ అయిపోతుంది. చూడండి, అలా బాగా గరిటెతో మెదుపుతూ ఉండాలి. అప్పుడే లోపల ఏమీ ఉండలు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. మళ్ళీ నెయ్యి ఎక్కువ ఉంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా వస్తాయి కుడుములు. మీకు అది చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఇది చల్లారేంతలోపు మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ ప్లేస్లో మీరు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం రవ్వ లడ్డూలకి ఫ్రై చేసుకుంటాం కదా, ఆ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వని తీసి వేరే బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 కప్పు బాదం పప్పు, ఒక 1/2 కప్పు వాల్నట్స్, ఇంకొక 1/2 కప్పు జీడిపప్పులు అండ్ ఇంకో 1/2 కప్పు పిస్తా పప్పులు. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం వచ్చినవి ఏవైనా యూస్ చేసుకోవచ్చు. వీటికన్నా ఇంకెక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ క్వాంటిటీ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ కిస్మిస్ కూడా ఒక 1/2 కప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసేసేయండి, బొంబాయి రవ్వని. ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో అంతే బెల్లంని బాగా చితుపుకుని పొడిలాగా చేసుకుని వేసుకోవాలి. అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్. ఆ వీడియో మిస్ అయింది, ఇలాచీ పౌడర్ మాత్రం మిస్ చేయొద్దు. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండిని, అది వేడి చల్లారిపోతుంది, కొంచెం మనం చేతితో పట్టుకునేంత వేడే ఉంటుంది, పర్వాలేదు. ఇప్పుడు దీని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మొత్తం బాగా ఒకసారి కదిపి ఒక ప్లేట్లోకి తీసుకుని అదంతా ముద్దలాగా చేయాలి. అదంతా లోపల ఒక్కొక్కసారి ఉండిపోతాయి ముద్దలు, ఆ పిండి కలవకుండా అదంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. అలా మనం పట్టుకుంటేనే అసలు పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఉడికిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు పై పిండిలో దీనిలో స్వీట్ కావాలి అనుకుంటే వాటర్ ఉడికేటప్పుడే కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి. అప్పుడు పైన స్వీట్ ఉంటుంది, లోపల కూడా స్వీట్ ఉంటుంది. ఇలా మొత్తం పిండి అంతా కలుపుకోండి. చూడండి, కలుపుతుంటే కూడా మన చేతికి అసలు ఏమీ అంటుకోదు పిండి, ఎందుకంటే నెయ్యి వెన్నపూస 2 సార్లు వేసాం కాబట్టి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అంతటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీరు కుడుములు ఏ షేప్లో చేసుకుంటున్నారో, ఏ సైజులో కావాలో దానికి తగ్గట్టుగా మీరు బాల్స్ చేసుకుని పెట్టుకోండి. ఏ షేప్లో అన్ని షేప్స్ నేను చూపిస్తాను ఇక్కడ. మీకు కావాల్సినంత షేప్ సెలెక్ట్ చేసుకుని వండుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత ఒక అరిటాకు కానీ లేదా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని కొద్దిగా నెయ్యి రాసి మనం తీసుకున్న బాల్ని కొద్దిగా తడితో తడుపుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలి, చిన్న సర్కిల్ షేప్లో. ఇలా పల్చగా ఒత్తుకుని మీరు ఎంత పల్చగానా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆకు మీద ప్లాస్టిక్ కవర్ మీద చేస్తున్నాం కాబట్టి అది అంటుకోదు. ఉడికిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పూరీ చేసిన తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ ఇందులో 1 స్పూన్ వేయండి. మీరు చేసుకున్న పూరీ సైజుకి తగ్గట్టుగా వేసి ఆకుతో సహా మూసేసేయండి. కజ్జికాయల కుడుములు రెడీ అయిపోతాయి. ఇలా కొన్ని చేసి పెట్టుకోండి.
అండ్ ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకుని దాన్ని చేతిలోనే ఒక కప్పు మాదిరిగా ఒత్తుకోండి. ఇలా కొంచెం ఒక సైజ్ వచ్చిన తర్వాత ఇందులో మళ్ళీ మన స్టఫింగ్ కొద్దిగా యాడ్ చేసుకుని దాన్ని క్లోజ్ చేసేసేయండి. పిల్లలు కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయని తినడానికి ఇష్టపడతారు. మనము ఎప్పుడూ ఒకటే రకమైన కుడుములు చేసి ఇలా పెట్టడం కన్నా ఇలా డిఫరెంట్ వెరైటీస్గా చేసి పెట్టామంటే 4-5 రకాలు చేసినట్టుంటుంది. ఒకటే పిండితో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవి ఉండ్రాల్లాగా ఇలా బాల్స్ మాదిరి చుట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బాల్ని తీసుకుని సేమ్ అలానే స్టఫింగ్ లోపల పెట్టి దాన్ని ముద్దల కుడుములాగా చేసుకోవచ్చు. ఇలా రకరకాల కుడుముల్ని ఈ వినాయక చవితికి చేసి పెట్టండి. చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి. ఒక ప్రాసెస్ ఒక 15 మినిట్స్ పడుతుంది అంతే. పిండి ఉడకబెట్టడం, ఆ స్టఫింగ్ చేసుకోవడం అంతే. రిమైనింగ్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది బాయిల్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ అంతే. పూజ కూడా మనం త్వరగా చేసేసుకోవచ్చు. జనరల్గా వినాయక చవితికి మనం కుడుములే పెడతాం కాబట్టి ఈ విధంగా కుడుములు చేసి పెట్టండి. అండ్ మోదకాలు కూడా చూడండి, ఇలా పిండిని ఒక కప్పు మాదిరి చేసుకోవాలి. ఆ కప్పులాగా చేసుకుని మనం పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకుని పొట్లంలాగా చుట్టాలన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఆ మోమోస్ చేయడం కుదరదు. మనకి మైదా పిండితో వచ్చినంత ఈజీగా బియ్యం పిండితో రాదు. మీకు బయట మౌల్డ్స్ కూడా దొరుకుతాయి. ఆ మౌల్డ్స్లో చేసి పెట్టుకున్నా మీకు ఈజీగా మంచి షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసి ఈ ప్లేట్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న కుడుములన్నిటినీ అందులో పేర్చండి. ఒకదాని పక్కన ఒకటి వేసినా నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిని ఉడకపెట్టాం కాబట్టి అసలు ఒకదానికొకటి అంటుకోవు, ఒకదాని మీద ఒకటి వేసినా కూడా. సో ఆ ప్లేట్లో మీరు ఎన్ని పడితే అన్ని వేయచ్చు. మనం అరిటాకుల్లో కూడా చేసుకున్నాం కదా, దానిపైన ఇంకొక ప్లేట్ పెట్టుకుని దాని మీద ఆ అరిటాకుతో సహా ఉడకపెట్టేసింది. ఆ ఫ్లేవర్ కూడా మీకు ఆ కుడుములకు వెళ్తుంది. అరిటాకు లేని వాళ్ళు పసుపాకులతో కూడా మీరు ఇలా చేయొచ్చు. అండ్ ప్లాస్టిక్ కవర్స్ అంటే ప్లాస్టిక్ మంచిది కాదు కాబట్టి ఈ ఆకుని ట్రై చేయండి. ఇలా 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టండి. తర్వాత వేడిగా కుడుములు రెడీ అయిపోయాయి. చూడండి, మనం అరిటాకు యూజ్ చేసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా పెట్టేశారంటే ఆకులో నుంచి విడిలిపోతుంది. అండ్ అరిటాకు మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కుడుముల్ని ఈసారి ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.